వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: ఎస్ఐఆర్ రూపంలో ఉన్న ఎన్ఆర్సీ, బీహార్తో ఓటు హక్కు తొలగింపు ప్రారంభం. బెంగళూరు నర్సింగ్ కాలేజీలో హిజాబ్ నిషేధంపై ఆగ్రహం, కాశ్మీరీ విద్యార్థుల మండిపాటు. సున్నం చెరువు పరిసరాల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు నోటీసులు. బీహార్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఇది ఓటర్ల జాబితా పరిశుద్ధి పేరుతో ప్రారంభించినప్పటికీ అసలు ఉద్దేశం ప్రజలను ఓటు హక్కు నుంచి తొలగించాలనే ఉద్దేశంతో కనిపిస్తుంది. ముఖ్యంగా 1987 తర్వాత జన్మించిన వారిలో 4.76 కోట్ల ప్రజలు పౌరసత్వం రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారిక గుర్తింపులకు ఆధార్ సరిపోదంటారు. కానీ పాత పుట్టిన సర్టిఫికెట్లు, భూమి పత్రాలు లాంటి డాక్యుమెంట్లు కోరుతున్నారు. దీనివల్ల ముఖ్యంగా పేదలు, దళితులు, ముస్లింలు, మహిళలు, పాఠశాల చదవని వారు టార్గెట్ అవుతున్నారు. ఇది అస్సాంలో జరిగిన ఎన్ఆర్సీ తరహా చర్య. కొన్ని జిల్లాల్లో ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పేర్లు తొలగించడంపై పెద్ద ఎత్తున అస్పష్టత, భయం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఇప్పటి వరకు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఇది బీహార్కే పరిమితం కాదు. కేంద్రం దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ప్రజలు, రాజకీయ పార్టీలు, ముస్లింల సంస్థలు దీన్ని ప్రతిఘటించాలి. ఇది ఓటర్ జాబితాలో సరళమైన మార్పులు కాదు. ఇది మౌనంగా జరుగుతున్న ఓటు హక్కు తొలగింపు ప్రయత్నం. జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జేకేఎస్ఏ ప్రకారం గత 4 నుంచి 5 రోజులుగా బెంగళూరులోని శ్రీ సౌభాగ్య లలిత నర్సింగ్ కాలేజీలో చదువుతున్న కాశ్మీరీ ముస్లిం మహిళా విద్యార్థులపై హిజాబ్ ధరించినందుకు గాను వివక్ష కొనసాగుతుంది. ఈ కాలేజీ రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీకి అనుబంధం. విద్యార్థుల ప్రకారం వారిని తరగతుల్లోకి అనుమతించకుండా, ప్రాక్టికల్స్కు హాజరు కాకుండా అడ్డుకోవడం పాటు బహిరంగంగా కాలేజీ నుంచి పంపించేస్తామని బెదిరింపు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. కాలేజ్ చైర్మన్ నడుస్తున్న క్లాసులోకి రాగానే హిజాబ్ మరియు బురకా ధరించిన విద్యార్థినులను వెంటనే బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారట. తదుపరి అలా మతపరమైన వస్త్రధారణ కొనసాగిస్తే అడ్మిషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థినులు ఏ నియమం ప్రకారం ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించగా, ఇది మా కాలేజ్, మా నిబంధనలు మాత్రమే వర్తిస్తాయి అని దురుసుగా సమాధానం ఇచ్చినట్టు చెబుతున్నారు. వారిని స్పష్టంగా హిజాబ్ తొలగించకపోతే కాలేజీకి రానివ్వం అని తెలిపారు. కాలేజీ యాజమాన్యం ఇతర విద్యార్థుల అభ్యంతరాలపై స్పందిస్తూ ఇది పరిస్థితుల కారణంగా తీసుకున్న నిర్ణయంగా పేర్కొంది. కాలేజ్ చైర్మన్ దేశంలో ఎక్కడా కాశ్మీర్లో కూడా హిజాబ్ పర్దా అనేది లేదు అని తప్పుగా వాదించినట్టు అసోసియేషన్ తెలిపింది. అంతేకాదు, మా కాలేజీలో ఎలాంటి ఆర్టికల్స్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ వర్తించవు అని అన్నారు. హిజాబ్ చూస్తే పేషెంట్లకు భయం వేస్తుంది అనే అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేస్తారని పేర్కొన్నారు. జేకేఎస్ఏ అధ్యక్షుడు నసీర్ హుయామి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కాశ్మీరీ మహిళా విద్యార్థినులపై వ్యవస్థాత్మకంగా లక్ష్యంగా పెట్టుకుని అవమానపరిచి విద్యను అడ్డుకుంటున్నారు. హిజాబ్, బురఖా అంటే మతపరమైన విశ్వాసం మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వీయ వ్యక్తిత్వానికి గుర్తు కూడా. అంతిమంగా విద్యార్థుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉన్న ఈ చర్యలు తక్షణమే నిలిపివేయాలని జేకేఎస్ఏ డిమాండ్ చేసింది. జూలై 18 శుక్రవారం రంగారెడ్డి జిల్లా గుట్టల బేగంపేట సమీపంలో ఉన్న సున్నం చెరువు పరిసరాల్లో కోర్టు ఆదేశాలను పాటించకుండా నివాసం కూల్చివేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టు రంగారెడ్డి కలెక్టర్ సి నారాయణ రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవి రఘునాథ్, జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ ప్రశాంతిలకు కోర్టు అవమాన నోటీసులు జారీ చేసింది. ఒడ్డే తారా అనే పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. జూన్ 30న తన ఇంటిని అధికారులు ముందస్తు సమాచారం లేకుండా, అవసరమైన సర్వేలు చేయకుండా కూల్చేశారని ఆరోపించారు. హైకోర్టు గతంలో మార్చి 3న ఇచ్చిన ఆదేశాల్లో సున్నం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL బఫర్ జోన్ను సరిగా నిర్ణయించాకే చర్యలు తీసుకోవాలన్న సూచనలు ఇచ్చింది. కానీ అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా తుపాకీ మోస్తూ కూల్చివేతలు జరిపినట్టు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం తీవ్రతను గమనించిన హైకోర్టు డివిజన్ బెంచ్ 3 అధికారులకు వివరణాత్మక కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది. హైడ్రా ఆధ్వర్యంలోని అధికారులపై ఇదివరకు కూడా తగిన సర్వేలు లేకుండా, నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేయడం వల్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు స్పష్టంగా పేర్కొందేమిటంటే, చెరువుల ప్రక్కన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునే ముందు న్యాయ ప్రక్రియ పాటించాలి. పర్యావరణాన్ని కాపాడటంతో పాటు వ్యక్తిగత హక్కులు కూడా రక్షించబడాలని స్పష్టం చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.